రోజు రోజుకి ఎల్నినో ఎఫెక్టు భారతదేశం పైన ఒక ప్రకంపనే చేస్తుంది. ప్రస్తుతానికి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో అయితే దీని ప్రభావం చాలా గట్టిగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎండలు విపరీతంగా కొట్టడం వల్ల వర్ష సూచన తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో అంటే చార్ధామ్ యాత్ర అనే పేరు మన అందరికీ తెలిసిందే. ఆ చార్ధామ్ యాత్రలో అమర్నాథ్లో అక్కడ మంచు శివలింగం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే దాదాపు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి చాలామంది ప్రాణాలను రిస్క్లో పెట్టి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అక్కడ పెరిగే భక్తుల వల్ల అక్కడ నుంచి వచ్చే ఫ్లైట్ల గాలి వల్ల ఏదైతే అక్కడ మంచు శివలింగం ఉంటుందో అది కరిగిపోయింది. అయితే ఈ మంచు శివలింగం కరిగిపోయిన తర్వాత అక్కడ కరిగిపోయిన మంచు శివలింగాన్ని భక్తులు చూడడానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ శివలింగం లేదు కాబట్టి. అయితే రీసెంట్గా ఆగ్రాలోని ఒక ఫ్రిడ్జ్లో ఈ శివలింగం దర్శనమిచ్చిందని చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. అయితే ఈ శివలింగం అంటే దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు, ఇంకో ప్రదేశంలో మాత్రం ఆ ముగ్గురు అంటే శివుడు, పార్వతి, గణేశుడు కూడా వాళ్ళ ఫ్రిడ్జ్లోకి వచ్చారు అని వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆగ్రాకి సంబంధించి ఈ మంచు శివలింగం అంటే ఏదైతే డీ ఫ్రిడ్జ్లో ఉంటుందిగా, ఫ్రిడ్జ్ లోపల డీ ఫ్రిడ్జ్లో అది అంటే డ్రాప్ వాటర్ ఫామ్ అయ్యి అది లిక్విడ్ ఫామ్ కాస్త సాలిడ్ ఫామ్లోకి వచ్చి ఆ సాలిడ్ ఫామ్ని వీళ్ళు శివలింగం అని అక్కడ పూజలు చేస్తున్నారు. ఈ పూజలు చేసే క్రమంలో అక్కడ ఉన్న కొంత భక్తులు వాళ్ళకి కానుకలు ఇస్తున్నారు. ఆ ఫ్రిడ్జ్ శివలింగం చుట్టూ కొన్ని కాయిన్స్ పెడుతున్నారు. ఈ కాయిన్స్ పెట్టే క్రమంలో కొంచెం కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఇనుము తాకి ఎవరైనా అక్కడ పూజలు చేస్తున్న సమీపంలో ఫ్రిడ్జ్ అంతా పాకితే ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత? భక్తి ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చి భక్తి ఉండొద్దని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే అదేవిధంగా అక్కడుండి చుట్టూ పరిసర ప్రాంతాల్లో అందరూ వచ్చి శివ పురాణాలు వింటున్నారు, అక్కడ భజనలు చేస్తున్నారు. అయితే 1 గంట కరెంటు పోతే ఆ శివలింగం కూడా మాయమైపోతుంది. ఇక్కడ మాయమైపోతుంది దేవుని ప్రతిరూపమే తప్ప దేవుడు కాదు. అయితే ఇక్కడ రోజుకి పర్యావరణం నశించిపోతున్నా ఎవ్వరికి బాధ్యత లేదు. అటు గంగా నది, యమునా నది ఎంత పొల్యూట్ అయిందో మనకు అందరికీ తెలిసిన ముచ్చటే, కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ పొల్యూట్ అవుతున్న వాటర్ని ఎట్లా సేవ్ చేసుకుందాం, వచ్చే తరాలకి మంచినీని ఏ విధంగా అందిద్దామన్న సోయి కూడా లేకుండా పోయింది జనాలకి. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు ఆగ్రాలో ఉన్న మంచు రూపాన్ని చూసి శివుడిగా భావించి పూజలు చేస్తున్నారు. అదే మన తెలంగాణలో కూడా ఒకరి ఫ్రిడ్జ్లో 3 ఐస్ సాలిడ్ ఫామ్లో పడేసరికి శివుడు, పార్వతి, గణేశుడు అని అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. రోజుకి జనాలకు భక్తి పెరుగుతుంది తప్ప దేవుని పట్ల భయం పెరగట్లేదని కొంతమంది వీటన్నిటిపై మండిపడుతున్నారు. ఇది విధంగా ఉంటే అంటే దేవునిపైన భక్తి ఉండాలి కానీ దేవుడేం ఇన్ఫ్లుయెన్సర్ కాదు మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి. ఓకే, ఒక మహిళ, ఒక చిన్న బాలిక అంటే దాదాపు ఆమె స్కూల్ చదువుతుండొచ్చు. అయితే ఒక సమీపంలో ఉండే ఒక ప్రాచీన టెంపుల్కి తను వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నామా, దేవుని ఏమైనా కోరికలు కోరుకున్నామా, అక్కడ ప్రశాంతంగా గడిపి వచ్చామా అన్నం కాకుండా అక్కడ ఉన్న ఇతర భక్తులకు ఇబ్బంది పెట్టేలా రీల్స్ చేస్తూ తను సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అవ్వాలని అనుకుంది. అయితే ఈ ఘటనపై తను రీల్ చేస్తున్న సమయంలో వెమ్మటే స్పందించిన కానిస్టేబుల్ తనని గట్టిగానే గద్దించాడు. కథం అక్కడి నుండి ఆ పాప పారిపోయింది. అయితే ఎవరైతే ఈ అంధభక్తులు ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటున్నారు తప్ప దేవుణ్ణి ప్రమోట్ చేస్తలేరు. వారి స్వార్థం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప దేవుని పైన నిజమైన భక్తి అనేది లేదని కొంతమంది గట్టిగానే మండిపడుతున్నారు.